పాస్టర్ ప్రవీణ్ పగడల్లాగే తనను చంపాలని చూస్తున్నారని భరోసా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ ధారా అభినయ్ దర్శన్ ఆరోపించారు. పోలీసులు దర్యాప్తుపై తనకు నమ్మకం లేదన్నారు. తనపై దాడి చేసిన వారిని వదిలేసి తన అనుచరులను పోలీసులు అరెస్టు చేశారని వాపోయారు. పోలీసులు డబుల్ గేమ్ ఆడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజల్ని చైతన్యవంతులను చేస్తున్నందునే తనపై దాడి జరిగిందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. మూడు బైకులు ఉన్నా ఉరికిచ్చారు, గుచ్చు కొట్టారు. నాపై నేనే దాడి చేసుకున్నట్లు తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. నాపై దాడి విషయంలో పోలీసులు డబుల్ గేమ్ ఆడుతున్నారు. పాస్టర్లందరూ దొంగలే అనే తరహాలో చిత్రీకరిస్తున్నారు. నాపై దాడి వెనుక కుట్ర దాగి ఉంది. నాపై దాడి వ్యవహారంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుకి సంబంధం ఉందని అనుకోను. కొంతమందిపై నాకు అనుమానం ఉంది. వారి పేర్లు త్వరలోనే బయట పెడతాను. ప్రవీణ్ పగడాల 4 బ్రాండ్లు తాగి యాక్సిడెంట్ చేసినట్టు దొంగ సాక్ష్యాలు సృష్టించారు. ప్రవీణ్ పగడాల విషయంలో జరిగింది పూర్తిగా అన్యాయమే. ప్రవీణ్ పగడాలపై వేసినట్లుగానే నాపై నిందలు వేస్తున్నారు. దాడులకు తాను భయపడనని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. ఎస్ రైట్. చూసుకుంటే నిన్న సాయంత్రం ఏదైతే అల్లూరు జిల్లా పాడేరు నియోజకవర్గ పరిధిలోని నీరుతోటపాలెంలో జరిగినటువంటి పాస్టర్ పైన జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో, ఈ దాడి ఘటనకు సంబంధించినటువంటి కీలక ఆధారాలను, కీలక సాక్ష్యాలను కూడా పోలీసులు అయితే పూర్తిగా కూడా సేకరించే పనిలో నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఏదైతే భరోసా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభినయ్ దర్శన్కి సంబంధించినటువంటి కొన్ని కీలక విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనని ప్రవీణ్ పగడాలలాగా హత్య చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అభినయ్ దర్శన్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు పూర్తిగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఏజెన్సీ ప్రాంతంలో నిన్న సాయంత్రం అభినయ్ దర్శన్ పైన గుర్తు తెలియనటువంటి కొంతమంది ఆ దుండగులు ముఖాలకు మాస్కులు ధరించి పూర్తిగా కూడా మొదటగా కోడిగుడ్లతో ఆయన పైన దాడి చేయడం, అనంతరం కూడా వారి చేతిలో ఉన్నటువంటి మారణాయుధాలు ఏదైతే ఉన్నాయో ఈ మారణాయుధాలతో అతి తీవ్రంగా కూడా దాడి చేసి ఆయన్ని గాయపరిచినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రధానంగా చూసుకుంటే ఆ ప్రాంతానికి ఆ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించి పూర్తిగా అక్కడికి చేరుకున్నటువంటి గిరిజనులు ఎవరైతే దాడి చేస్తున్నటువంటి దుండగులు ఎవరైతే ఉన్నారో దీన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారంతా కూడా కారులో ఉడాయించడంతో హుటాహుట్న గాయాల పాలైనటువంటి భరోసా పార్టీ అధ్యక్షుడు పాస్టర్ అభినయ్ దర్శనాన్ని వెంటనే అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ హాస్పిటల్ తరలించారు. ఏజెన్సీ హాస్పిటల్లో ప్రథమ చికిత్స అనంతరం కూడా ఆయన సరైనటువంటి వైద్యం కోసం విశాఖ తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రోజు ఉదయం చూసుకుంటే విశాఖ కేజీకి అయిన అభినయ్ దర్శన్ వచ్చిన తర్వాత మీడియాతో కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. ఏదైతే ప్రవీణ్ ఆ పగడాలకు సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసులో ఆయన మద్యం సేవించి చనిపోయాడంటూ కూడా చిత్రీకరించాడు. అలాంటి నేపథ్యంలోనే తన పైన కూడా హత్య చేసి పూర్తిగా కూడా తన హత్యను కూడా తనే చేయించుకున్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనక కొంతమంది రాజకీయ నాయకుల హస్తం ఉందంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే నిన్న జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి దృశ్యాలన్నీ కూడా సోషల్ మీడియా హల్చల్ చేస్తుండగా, మరోవైపు ఆ క్రిస్టియన్ సంఘాలన్నీ కూడా ఉన్నాయి. ఏదైతే అభినయ్ దర్శన్ పైన జరిగినటువంటి దాడిని ముక్త ఖండంతో కూడా వారంతా పూర్తిగా కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అభినయ్ దర్శన్ పైన చేసినటువంటి దాడి చేసినటువంటి దుండగులు ఎవరైతే ఉన్నారో వారిని పట్టుకొని వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే అభినయ్ దర్శన్ కూడా మీడియాతో పోలీసులు చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్వెస్టిగేషన్ పైన తనకు పూర్తిగా నమ్మకం లేదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే మొన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి ఏదైతే అభినయ్ దర్శన్ పార్టీ పెట్టిన తర్వాత భరోసా పార్టీ పేరుతో కూడా ప్రజల్లోకి వెళ్లి అలాగే ప్రజా సమస్యలు అంటే చంపుతామని ముందే బెదిరించినా కూడా ఇప్పటి వరకు ఎవరి పేర్లు బయట పెట్టకపోవడం దీన్ని ఎట్లా చూడాలి?
రైట్. ఏదైతే అభినయ్ దర్శన్ పార్టీ పెట్టిన తర్వాత కొంతమంది అతన్ని హత్య చేస్తామంటూ కూడా ఆయన్ని బెదిరించినటువంటి ఘటన కూడా గతంలోనే బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే వారందరి పేర్లు కూడా బయట పెట్టకపోవడం ప్రస్తుతం అయితే తీవ్ర దుమారాన్ని, తీవ్ర చర్చానీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అభినయ్ దర్శన్ కి సంబంధించి నిన్న జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో, ఈ దాడి తర్వాత దుండగులు ఎవరైతే ఉన్నారో దుండగులు ప్రస్తుతం బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు చూసుకుంటే ఏదైతే సంఘటన జరిగినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో, సంఘటన జరిగినటువంటి ప్రదేశానికి నేరుగా కూడా అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీఏ వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి సీన్ ఆఫ్ అఫెన్స్ కావచ్చు, లేదా జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి దృశ్యాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజనులను అడిగి కూడా ఆయన తెలుసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఆ పాస్టర్ అభినయ్ దర్శన్కి సంబంధించినటువంటి దాడికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాల్ని నేరుగా కూడా ఎస్పీ తెలుసుకోవడంతో పాటు అసలు ఎన్ని గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది, ఎంతమంది ఇందులో పాల్గొన్నారని దానిపైన కూడా వారి దర్యాప్తు అయితే ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కూడా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే మరోవైపు చూసుకుంటే అభినయ్ దర్శన్కి సంబంధించినటువంటి వ్యతిరేక వర్గం కొంతమంది కూడా ఇది కేవలం అభినయ్ దర్శనే ఈ దాడికి సంబంధించినటువంటి విషయాలను ఆయన చిత్రీకరించుకున్నటువంటి ప్రయత్నం చేశాడు. ఒకవైపు ఆయన పైన దాడి చేస్తుండగా అసలు ఈ వీడియోలు ఎలా బయటకు వచ్చాయి, ఈ వీడియోలు ఎవరు చిత్రీకరించారంటూ కూడా ఆయన పైన దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ వీడియోలన్నీ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా జరిగినటువంటి దాడికి సంబంధించి అభినయ్ దర్శన్ పైన అసలు ఎంతమంది దాడి చేశారు, ఎందుకు దాడి చేశారు, ఈ దాడి వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరనేది కూడా ప్రస్తుతం బయటకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ దిశగా కూడా పోలీసులు అయితే అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేసును చాలా వేగవంతంగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఈ రోజు 3:30 గంటల ప్రాంతంలో మీడియాతో జిల్లా ఎస్పీ కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ దాడికి వెనక సంబంధించినటువంటి అభినయ్ దర్శన్ ముందుగానే తను అక్కడికి వస్తున్నటువంటి పాదయాత్రకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో పాదయాత్రకు సంబంధించినటువంటి విషయాలను కూడా వెల్లడించడంతో పాటు ముఖ్యంగా ఆయన పార్టీ పెట్టిన తర్వాత క్రిస్టియన్కి సంబంధించినటువంటి ఆ క్రిస్టియన్ సభ్యులు ఎవరైతే ఉంటారో వారికి జరుగుతున్నటువంటి అన్యాయాలను కూడా ఆయన ఎదిరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారిపైన జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, ఇతరత్ర అంశాలపైన వ్యతిరేకిస్తున్నటువంటి తరుణంలో ఈ దాడి చేయడం వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరనే దాని మీద పూర్తిగా కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి విషయాలు కూడా త్వరలో బయటకు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఏదైతే దుండగుల చేతిలో దాడికి గురైనటువంటి అభినయ్ దర్శన్ ప్రస్తుతం అయితే కోలుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు విశాఖ కేజీహెచ్ కి వచ్చిన తర్వాత ఆయన కొంతమేరకు కోలుకున్నట్లు పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొంచెం మీడియాతో కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ప్రవీణ్ పడగాలని ఏ విధంగా అయితే హత్య చేశారంటూ కూడా చెప్పినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి ఏదైతే ఘటన ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా రోడ్డు ప్రమాదంగా కూడా అప్పట్లో చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం అభినయ్ దర్శన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి విషయంలో అది రోడ్డు ప్రమాదం కాదు, ఆయన కూడా హత్య చేశారు, ఆ విధంగానే నన్ను కూడా హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆయన మీడియాతో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా బయటకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి కేసుతో సంబంధించిన దానితో పాటు ఈ రోజు జరిగినటువంటి అభినయ్ దర్శన్ పై జరిగినటువంటి దాడి ఘటనకు సంబంధించినటువంటి కీలక విషయాలు కూడా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఆ దిశగా కూడా పోలీసులు అయితే అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా మన్యంలో అల్లూరు జిల్లాకు సంబంధించిన ప్రదేశంలో పోలీసులు అంతా కూడా కీలక విషయాలను రాబట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న వచ్చినటువంటి దుండగులు ఎవరు, ఏ కారులో వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారనే దానిపైన కూడా పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మరోవైపు చూసుకుంటే అభినయ్ దర్శనే కేవలం సింపతి కోసమే తన పైన దాడి చేయించుకున్నాడంటూ కూడా అభినయ్ దర్శన్కి సంబంధించినటువంటి వ్యతిరేక వర్గాలు ఏవైతే ఉంటాయో వారంతా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి విషయాలన్నీ కూడా పోలీసులు ఆ దర్యాప్తు తర్వాత మాత్రమే బయటకు వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే చంద్రశేఖర్, ఇప్పుడు పోలీసులపై నమ్మకం లేదు, ప్రవీణ్ పగడాలలాగే నన్ను కూడా చంపాలనుకుంటున్నారంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తారు. అంటే ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారా? రైట్. చూసుకుంటే ఏదైతే నిన్న జరిగినటువంటి దాడికి సంబంధించి అల్లూరు జిల్లా అదే నియోజకవర్గానికి జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడికి సంబంధించి వైసీపీ నేత ఉన్నట్లుగా కూడా అభినయ్ దర్శన్ అయితే వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేత తన పైన గతంలో కూడా తనను హత్య చేస్తాను, తనని అడ్డు లేకుండా తొలగించుకుంటానంటూ కూడా చెప్పినట్లుగా కూడా అభినయ్ దర్శన్ అయితే చెప్తున్నారు. అలాగే నిన్న జరిగినటువంటి దాడి వెనక కూడా వైసీపీ నేతకు సంబంధించినటువంటి హస్తం ఉన్నట్లు కూడా అభినయ్ దర్శన్ అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. వారు దాడి చేసిన తర్వాత వారికి సంబంధించినటువంటి వ్యక్తులతో దాడులు చేయించిన తర్వాత తను పూర్తిగా కూడా చనిపోయే క్షణాల్లో అక్కడ గిరిజనులు రావడంతోనే తను బ్రతికి బట్ట కట్టానని, లేదంటే పూర్తిగా తన ప్రాణాలు కూడా కోల్పోయి అంటూ కూడా అభినయ్ దర్శన్ అయితే చెప్పినటువంటి
చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది పాటు వారికి సంబంధించిన వ్యక్తులే తనపైన దాడి చేశారు. వారు దాడి చేసిన తర్వాత మరలా తనపైన బురద చల్లేటటువంటి ప్రయత్నమే చేస్తున్నారు. ఈ దాడిని తానే స్వయంగా చేయించుకున్నట్లుగా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా అభినయ్ దర్శన్ అయితే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా నిన్న జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో, ఈ దాడి వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, అసలు ఈ దాడి జరిగినటువంటి ఆ ప్రదేశం ఎక్కడ ఉందనే దానిపైన కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా పోలీస్ దర్యాప్తులో కూడా కీలక విషయాలు అయితే వెలుగులోకి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఆ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని మాదిరిగా కూడా నిన్న అభినయ్ దర్శన్ పైన పాస్టర్లకు సంబంధించినటువంటి దాడి ఏదైతే ఉందో, ఈ దాడితో అక్కడ ఉన్నటువంటి గిరిజనులంతా కూడా ఒక్కసారిగా భీతిల్లిపోయి భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కూడా చూసుకుంటే ఇదివరకు జరిగినటువంటి దాడులన్నింటినీ కూడా పక్కన పెడితే నిన్న జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో, ముస్కూర్లంతా కూడా ముఖాలకు మాస్కులు ధరించి వారి ముఖాలు ఎవరికి కూడా గుర్తుపట్టలేని విధంగా కూడా తయారయ్యి నిన్న జరిగినటువంటి పాస్టర్లకు సంబంధించినటువంటి అభినయ్ దర్శన్ ఎవరైతే ఉన్నారో ఈ భరోసా పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడి పైన అత్యంత తీవ్రంగా కూడా దాడి చేశారు. మొదటగా దాడి చేసిన తర్వాత అనంతరం కూడా మారణాయుధాలతో దాడి చేసి ఒళ్ళంతా కూడా పూర్తిగా గాయపరిచినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో అభినయ్ దర్శన్ కూడా ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ కొంతమంది ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తుల హస్తం ఉంది తనపైన, ఈ దాడి జరగడం వెనక ఉన్నటువంటి వ్యక్తులు వారే అంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్.